సునీత బోయా ఓల్ గైస్, నేను మీ సునీత బోయాని. మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మొబైల్ కొని 3 days అయ్యింది. బట్ ఫస్ట్ వీడియో అంజనాదారి ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నానండి. కొన్ని సందర్భాల్లో మైసూర్కి వెళ్ళాను, అక్కడ వీడియోస్ తీశాను. బట్ అది కొన్ని డిలీట్ చేసేసాను. ఇంకా మీకు వేరే ఇష్యూ కూడా జరిగింది నా ఇన్స్టాలో. బట్ నేను ఇప్పుడు అంజనాదారికి వచ్చాను ఈరోజు. నేను ఇప్పుడు అంజనాదారి సాక్షాత్తు మన హనుమాన్ సినిమా చూసిన తర్వాత సాక్షాత్తు ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం అని ఎప్పుడు నా ఆంజనేయ స్వామిని ఎప్పుడు మొక్కుంటాను కదా. ఇప్పుడు నా బర్త్డే సండే వస్తుంది, అందుకే ముందుగానే ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చానండి. మీకు అంజనాదారికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం వీడియో మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎలా రీచ్ అయ్యాను ఏంటి అంటే నాకే కొంచెం కష్టమైంది ఇక్కడ రీచ్ అవ్వడానికి, చాలా టైం పట్టింది. ఇప్పుడు అరౌండ్ టైమ్ మిడిల్ ఆఫ్ ద 2 o'clock అయింది. ఈ టైంలో నేను టెంపుల్కి వెళ్తున్నాను. ఇక్కడ మొత్తం ఇంకా స్టార్టింగ్లో అంజనాదారి అండి. మనం హనుమాన్ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది సాక్షాత్ ఆంజనేయ స్వామి ఇదే బర్త్ ప్లేస్ అనేసి. ఇప్పుడు మధ్యాహ్నం ఎండ 2 o'clock అవుతోంది. మీకు ఫుల్ వీడియో మొత్తం యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తున్నాను. అదిగోండి మొత్తం టెంపుల్కి అయితే నేను వెళ్తున్నాను స్టెప్స్ ఎక్కుంటూ. మొత్తం చూడండి అందరూ ఇక్కడ ప్రస్తుతానికి అయితే కొబ్బరికాయ అన్నీ తీసుకున్నాను. ఈ సెట్ 10 rupees ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, మీకు చూపిస్తాను పండి. అదో అండి అంజనాదారి బెట్ట. లోపల 500-600 steps ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ పైకి ఎక్కాలి. టెంపుల్ దగ్గర మీకు కనిపిస్తుంది కదా చూడండి అంజనాదేర బేట. సాక్షాత్ హనుమాన్ పుట్టిన ప్లేస్ ఇది. ఇప్పుడు నేను వెళ్తున్నాను, పదండి పోదాం. అదిగోండి మొత్తం ఇక అన్ని వస్తువులన్నీ ఉన్నాయి. అదిగోండి స్టెప్స్ ఇక్కడ స్టార్ట్ చేయాలా, స్టెప్స్ అయితే ఇక్కడ స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం కదా, నాకు దీనికి రూల్స్ తెలీదు. నెక్స్ట్ టైం వచ్చాక చూద్దాము. అదిగోండి స్టెప్స్ వెళ్తున్నాను అంజనాదారికి. మొత్తం స్టెప్స్ అయితే ఇలా ఉంటాయండి. స్టెప్స్ నేను చెప్పులు వేసుకొని నడుస్తున్నాను, ఎందుకంటే 2 అయింది కదా, అబద్ధం ఎందుకు చెప్పాలా. చాలామంది చెప్పులు వేసుకొని ఎక్కుతున్నారు, ఎందుకంటే ఎండాకాలం అనేసి అక్కడ వదిలేయడానికి ఉందంట. అదిగోండి ఇవన్నీ ఇట్లా ఎక్కుకుండా పోతున్నాము. స్టెప్స్ చూడండి అరౌండ్ 600 steps ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ప్లేస్ మాత్రం ఇలా ఉంటుంది. కొండల మధ్యలో ఉన్నాడు ఆంజనేయ స్వామి. అదిగోండి ఉడత చూడండి, అందరూ దర్శనం చేసుకొని వస్తున్నారు. అంజనాదారి చుట్టుపక్కల అండి నేను సగం స్టెప్స్ ఎక్కేసాను. అప్రాక్సిమేట్లీ 100 steps దాకా దట్టేసాను. మీకు లొకేషన్ ప్లేసెస్ చూపిద్దాం చూస్తాను. చుట్టూ చెట్టులు ఎంత బాగుంది చూడండి ప్లేస్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మొత్తం దొరుకుతాయి వస్తువులు, సామాన్లు. అక్కడ ఏదో రివర్ కూడా ఉంది చూడండి. ఇదంతా చూస్తుంటే సేమ్ హనుమాన్ సినిమాలు చూసినట్టే అనిపిస్తుంది. అక్కడంతా కొండలు. ఇంకైతే నేను అంజనాదారికి వచ్చానండి. మన హనుమాన్ బర్త్ ప్లేస్ వెనక కనిపిస్తుంది కదా, ఇదంతా మొత్తం అంజనాదారి చూడండి. ప్లేస్ మొత్తం హనుమాన్ సినిమాలో మీరు చూసారు కదా, మొత్తం అలానే ఉంది. ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది, అందుకే ఇటు సైడ్ కూర్చొని మాట్లాడుతున్నాను. అదిగోండి హనుమాన్. ఇంకా పైన చాలా ఉంది. ఇప్పుడు సగం స్టెప్స్ దాటేసాము, కొంచెం నీడలో కూర్చున్నాను. అండ్ జీ తెలుగులో వచ్చే రాత్రి 7 గంటలకు నిండు నూరేళ్ల సాహసం ఇష్యూ గురించి క్లారిఫై చేద్దామని నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి. వెనుక హనుమాన్ ఉన్నారు. నేను ఏదో వేరే పని మీద వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ మాట్లాడేద్దామని మాట్లాడేస్తున్నాను. యాక్చువల్గా ఆ సీరియల్కి December 23rd నుంచి సపోర్ట్ చేస్తున్నాను. నేను 19 rupees రీఛార్జ్ చేసుకొని మరీ సపోర్ట్ చేస్తున్నానండి. ఆ హీరోకి గాడ్ ప్రామిస్ హనుమాన్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. దాని కామన్ ఫ్రెండ్ ద్వారా నేను ఇలా సపోర్ట్ చేశాను. దగ్గర December 23rd నుంచి మొన్నటి వరకు డైలీ 19 rupees రీఛార్జ్ అయిపోతుంది ఆ హీరోకి ప్రమోషన్ చేయడం వల్ల. అతనికి సపోర్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మలయాళం యాక్టర్ నుంచి వచ్చాడు కదా మన తెలుగు ఫీల్డ్కి. అది కాక ఆర్మీ క్యారెక్టర్ చేస్తున్నాడు. కొంచెం సపోర్ట్ చేద్దాం, కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనేసి నేను చాలా చేశాను. బట్ సీరియల్ రాంగ్ వేలో పోయినందుకు ఈ సండే రోజు నేను చెప్పానండి, రాంగ్ వేలో పోతుంది సీరియల్. ఆర్మీ ఉన్న సిచ్యువేషన్ కరెక్ట్ వేలో నువ్వు లేవు. అది కాక సాటర్డే వచ్చిన ప్రోమో చూసేసేసి నేను మిస్అండర్స్టాండింగ్గా మెసేజెస్ చేసేసరికి నన్ను బ్లాక్ చేశాడండి. యాక్చువల్గా ఈ సండే నా బర్త్డే ఉంది. మేజర్ అమరేంద్ర వర్మగా నువ్వు నాకు హ్యాపీ బర్త్డే చెప్పాలి, ఆ తర్వాత నేను అన్ఫాలో చేసేస్తాను. సీరియల్ తప్పుదారిలో పోతుంది అన్నందుకు సీరియస్ అయినాడు. మళ్ళీ ఏమైనా అతనే కూడా అండి నన్ను బ్లాక్ చేసేసి నేను బ్లాక్ చేయాలి. యాక్చువల్గా మలయాళం యాక్టర్ నుంచి వచ్చిన అతనికి సపోర్ట్ చేయడం నేను చేసిన పెద్ద తప్పు. చేస్తే మన ఈ సీరియల్ ఉంది కదా ప్రేమంత మాత్రం శ్రీరామ్ వెంకట్ చేసిన మేజర్ అమరేంద్ర వర్మ క్యారెక్టర్, అతనికి కూడా నేను డబల్గా సపోర్ట్ చేసేదాన్ని. బట్
ఈ మలయాళం యాక్టర్ సపోర్ట్ చేసి నిజంగా నేను సఫర్ అయినాను. 19 రూపీస్ రీఛార్జ్ చేసుకొని మరీ సపోర్ట్ చేశానండి ఆ జీ తెలుగులో. ఆ సీరియల్ యాక్టర్కి ఇంత కూడా విశ్వాసం లేకోకుండా ఇంత కూడా నేను అసలు 2 విషయాలు నేను అతనికి సపోర్ట్ చేస్తాను. నెంబర్ 1 విషయం, నా యూట్యూబ్ ఛానల్ ఫుడ్ వీడియో ఇస్తాడేమో అనేసి చాలాసార్లు అడిగిన, అది ఇవ్వలేదు. నెంబర్ 2 అది కాక రీఛార్జ్ విషయానికి వస్తే రోజు రీఛార్జ్ చేసుకొని మరీ సపోర్ట్ చేశాను. దయచేసి చెప్తున్నాను, నిండు నూనెల సాహసం సీరియల్ టీమ్కి నాకు ఎటువంటి కాంట్రవర్సీ ఎటువంటి గొడవ లేవండి. నేను ఆల్రెడీ పోస్ట్ క్లారిఫికేషన్ చేశాను, మా డాడీ పోస్ట్ పెట్టి ఎందుకు సపోర్ట్ చేసినాను ఎందుకు అనేది. మీరందరూ ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతారు, శ్రీరామ్ వెంకట సార్ కూడా ఆంజనేయ స్వామిని బాగా మొంగుతారు. దయచేసి ఆ మేజర్ అమరేంద్ర వర్మ ఎక్కడున్నా నా రీఛార్జ్ డబ్బులు నాకు ఇప్పించేసామని చెప్పండి. ఈ పంచి నేను మేజర్ అమరేంద్ర వర్మకి నేను సపోర్ట్ చేయాలి ఏంటని నేను ఆలోచిస్తా. ఇది ఏదైతే డిసెంబర్ 23 తేదీ నుంచి ఏప్రిల్ 9 వరకు 19 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నాం కదా. మేజర్ అమరేంద్ర వర్మకు నా బర్త్డే విశేష చెప్పేసి దయచేసి నా రీఛార్జ్ నాకు ఇచ్చేయమని చెప్పండి. సగం స్టెప్స్ దాటేశాను నేను, హనుమాన్ది సగం దిగ్గేసాను. ఇదే అండి ఈ గొడవ జరిగింది. నాకు దానికి అతనికి ఇంకా ఏ సంబంధం లేదు, ఎందుకంటే సీరియల్ తప్పుదారిలో పోతుంది. ఆర్మీ క్యారెక్టర్ ఇది చూడండి, అంజనాదారి దగ్గర మన పైన కొండెక్కేటప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడు అదేవిధంగా సీత అంతా మొత్తం పెయింటింగ్ వేశారు. ప్లేస్ చూడండి మొత్తం ఎంత బాగుందో అసలు. చూసనే కొండలు సత్యం సినిమాలు చూసినట్టే ఉంది కదా. చూడండి కొండలు ఎంత బాగుంది. ఇక్కడ చూడండి లొకేషన్ సూపర్తో ఉంది అసలు. రండి వెళ్దాం, చూపిస్తాం రండి. ఎంత బాగుందండి అసలు. మొత్తం కొండల మధ్యలో ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ చూడండి పెయింటింగ్ చాలా చేశారు. ఆంజనేయ స్వామి ఇలా మౌనంగా ఉండడము, ఇది పెయింటింగ్ చాలా బాగుంది. జై శ్రీరామ్ అని కూడా వేశారు. కింద పడతాడని భయం వేసే చూపించట్లా. ప్లీజ్ మాకు సూపర్తో ఉందండి. ఇక్కడ చూడండి మొత్తం గృహాలన్నీ ఎలా ఉన్నాయో ఇక్కడంత బాగా కనిపిస్తుంది. ప్లేస్ మొత్తం ఇలా ఉందండి. అంజనాద్రికి పైకి వెళ్తున్నాను, గృహాలు ఉంటాయి కదా సేమ్ అలా ఉంది ప్లేసెస్ అంతా. స్టెప్స్ చూడండి ఇలా మొత్తం ఇలా ఉంది. ఇక్కడ ఫుల్ వీడియో మొత్తం సాయంత్రం అప్లోడ్ చేస్తా. ఇక స్టెప్స్ చూడండి. అదిగోండి సగం దావుకు వచ్చేసేసాను. ఇక్కడంతా మొత్తం కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా సగం దావుకు వచ్చేసేసానండి. మీకు బ్యాక్గ్రౌండ్ స్పేస్ కూడా మీకు చూపిస్తాను. అదిగోండి ఎంత బాగుంది చూడండి, మొత్తం కొండలు అనేసేసి ఇదంతా ఇట్లా వచ్చేసేసినాం. ఇక్కడ సగం స్టెప్స్కి వచ్చేసినాము. ఇంకా పైన అలా ఉంది, చిన్నగా ఉన్నాయి స్టెప్స్. చూసుకొని రావాలి. చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా సన్నగా ఉన్నాయండి స్టెప్స్. చాలా జాగ్రత్తగా రావాలి. నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను కదా, కొంచెంగా చాలా వెయిట్ అయ్యాను. చాలా కంగారుతో పడుతూ చాలా టైం పట్టింది రావడానికి, నడవలేకపోయాను. వెయిట్ చాలా గెయిన్ అయ్యానండి, నాకు తెలిసిపోతుంది అప్పుడే. అమ్మయ్యా మొత్తానికి అంజనాదారికి వచ్చేసేసామండి. అదిగోండి స్టెప్స్ ఎక్కే చాలా కొంచెం కష్టంగానే ఉంది. కొండల మీద ఇలా గువ్వలో ఉంది చూడండి. ఇలా మొత్తం ఇలా వచ్చేసేసాం. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసేసినామండి. దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయింది. ఇక్కడే ప్రసాదం వేరే వాళ్ళు తెప్పించుకొని మరీ తింటున్నాను, ఎందుకంటే అన్య సాంగులో తినాలనేసి ఒక ఉద్దేశంతో. అదిగోండి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి అదిగోండి పప్పన్నం తింటున్నాను. ఇక్కడ ఇచ్చారు. అదిగోండి మొత్తం ఇక్కడ టెంపుల్ మొత్తం స్పేస్ చాలా బాగుంది. అదిగోండి ఇక్కడ తను భోజనం అయితే తినేసేసానండి. అదిగోండి ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను. మళ్ళీ సాయంత్రం ఇంకోసారి దర్శనానికి పోతే అక్కడ కోతులు ఉన్నాయి లోపల, నేను చూపించలేకపోతున్నా. బట్ చాలా బాగుంది టెంపుల్. మీకు కొంచెం ఇక్కడి నుంచి మీకు చూపిస్తాను. అదిగోండి ఎంత బాగుంది స్పేస్ మొత్తానికి. అదిగోండి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు రా బాబోయ్.